వెల్కమ్ టు ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఖచ్చితంగా. అంటే ఒక వ్యక్తికి జన్మనిచ్చిన వారు ఈ ప్రపంచంలో వారిని అందరికంటే ఎక్కువగా ప్రేమించేవారు కదా. కేవలం ఒక 5 సెకండ్ల ఫోన్ కాల్తో వాళ్ల రోజంతటిని నాశనం చేసే అంత ఉద్రిక్తతను ఎలా తీసుకోగలరు? అవును, ఆలోచిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఒక కుటుంబంలో అత్యంత స్వచ్ఛంగా ఉండాల్సిన బంధం తల్లి కూతుర్లది. కాని వాస్తవానికి వస్తే అదే బంధం ఒక్కోసారి ఒక తీవ్రమైన యుద్ధభూమిలా ఎందుకు మారుతోంది? ఇది నిజంగా చాలా సున్నితమైన అంశం. అంటే ఒకవైపు చూస్తే తన కోసం తన జీవితాన్నంతా త్యాగం చేశానని, కాని ఇప్పుడు కనీస గౌరవం దక్కడం లేదని ఒక తల్లి బాధపడుతోంది. ఇంకోవైపేంటంటే తనను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని కూతురు ఊపిరాడనట్లుగా ఫీలవుతోంది. అవునవును. అసలు ప్రేమగా ఉండాల్సిన ఈ సంబంధం ఇద్దరి మధ్య అంతగా ఉద్రిక్తతకి ఎందుకు దారితీస్తోంది అనేది ఈనాటి మన లోతైన విశ్లేషణ. ఇలాంటి సమస్యలను సాధారణంగా మనం పైపైన చూసి ఎవరో ఒక్కరిది తప్పు అని తీర్పు చెప్పేయడం చాలా సులభం కదా. అవును, చాలా ఈజీగా జడ్జ్ చేస్తాం. కానీ ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఈ సమస్యను కేవలం ఒక సైకలాజికల్ కోణంలోనే కాకుండా బైబిల్ వెలుగులో దీని మూలాలను ఎలా అర్థం చేసుకోవచ్చో లోతుగా పరిశీలిద్దాం. ఎందుకంటే ఒకరికొకరు దూరమైపోవాలనే ఉద్దేశం ఇద్దరిలో ఎవరికీ ఉండదు కదా. ఖచ్చితంగా ఉండదు. అయినా సరే ఘర్షణలు వస్తున్నాయి అంటే ఆ భావోద్వేగాల పోరాటానికి మూలాలు మానవ హృదయం లోతుల్లోన దాగి ఉంటాయి. ఆ హృదయాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ అద్భుతమైన మార్గనిర్దేశం చేస్తుంది. ఇక్కడ నేనొక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ తల్లి కూతుళ్ల ఘర్షణలు అనగానే ఇవి కేవలం ఈ జనరేషన్ గ్యాప్ వల్లో లేక స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత పుట్టుకొచ్చిన సమస్యలో అనుకుంటే పొరపాటే కదా. 100% పొరపాటే. ఆశ్చర్యకరంగా ఏంటంటే బైబిల్ కుటుంబ విభేదాలను ఎప్పుడూ దాచిపెట్టలేదు. ఓహో, అవునా? అవును. మత్తయి సువార్త 10:35-36 వచనాలను ఒకసారి గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు స్వయంగా ఒక మాట చెప్పారు. ఒక కూతురు తన తల్లికి వ్యతిరేకంగా మారుతుందని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. వావ్, వినడానికి ఇది కొంచెం షాకింగ్గా అనిపిస్తోంది. అవును, షాకింగే. కాని ఇదొక వాస్తవం. మానవ స్వభావం వల్ల కుటుంబాల్లో కూడా విభజన వస్తుందని ఆయన ముందే చెప్పారు. ఈ వాస్తవాన్ని అంగీకరించడమే బేసిగ్గా శాంతికి తొలి అడుగు. అంటే సమస్య ఉంది అని అంగీకరించకుండా మా ఇంట్లో అంతా బాగుంది అని నటిస్తే పరిష్కారం దొరకదు అంటారు. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నది. ఈ ఘర్షణలు చూస్తుంటే నాకు తరచుగా ఒక దృశ్యం కళ్ల ముందు కదులుతుంటుంది. ఇదంతా ఒక టగ్ ఆఫ్ వార్, అంటే ఒక తాడు లాగులాట లాంటిది కదా. భలే పోల్చారు. అవును. ఒక పక్క తల్లి, ఇంకో పక్క కూతురు ఆ తాడును గట్టిగా పట్టుకుని తమ వైపే లాగాలనుకుంటారు. చేతులు కందిపోయినా, బురలలో కాళ్లు దిగబడిపోతున్నా ఆ తాడును వదిలిపెట్టరు. ఎందుకు అంత పట్టుబట్టి లాగుతుంటారు? ఆ తాడుకు వాళ్ల చేతులను అతుక్కుపోయేలా చేస్తున్న ఆ గమ్మేంటసలు? ఆ తాడును వదిలిపెట్టనివ్వకుండా చేసే ఆ గమ్ పేరే గర్వం. గర్వం. అవునండి. బైబిల్ దీనికిస్తున్న మొదటి మూల కారణమిదే. సామెతలు 13:10 చాలా స్పష్టంగా చెబుతోంది, గర్వం వల్లనే వివాదాలు వస్తాయని. అంటే ఇద్దరు అవతలవారు మాట వినడానికి మానసికంగా ఇష్టపడరన్నమాట. కరెక్ట్. సైకలాజికల్గా చూస్తే గర్వమనేది మన మెదడుకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది కదా. నేను తప్పు చేశాను అని అంగీకరించడం మెదడుకు చాలా కష్టమైన పని. అవును, ఈజీగా ఒప్పుకోం గదా మనం. అందుకే తమ ఆలోచనే సరైనది అనే ఒక పంతం ఇద్దరిలోనూ పేరుకుపోతుంది. వాదించడం మొదలుపెట్టగానే వినడమనేది పూర్తిగా ఆగిపోతుంది. అంటే మెదడు తనను తాను రక్షించుకోవడానికి అవతలి వాళ్ల మాటలను పూర్తిగా బ్లాక్ చేస్తుందన్నమాట. సరే, ఆ గర్వం వల్ల తాడును వదలలేరు, కాని అలా లాగుతూ ఊరుకోరు గదా, మాటల యుద్ధం మొదలవుతుంది. అవును, సరిగ్గా అక్కడే రెండవ కారణం దాగి ఉంది. అదేంటంటే కోపంతో కూడిన మాటలు. కోపంతో కూడిన మాటలు. సామెతలు 15:1లో ఒక అద్భుతమైన మాట ఉంది. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది, కాని కఠినమైన మాట కోపాన్ని రగులుస్తుంది అని. ఖచ్చితంగా. కోపంలో మాటలు బాంబుల్లా పేలుతాయి కదా. అవును. ఇక్కడ మనం ఒక చిన్న న్యూరోలాజికల్ వాస్తవాన్ని గమనించాలి. ఒక వ్యక్తి గొంతు పెంచి అరుస్తూ మాట్లాడినప్పుడు వినేవారి మెదడులోని అమిగ్దాలా అనే భాగం దానిని ఒక భౌతిక దాడిగా పరిగణిస్తుంది, తెలుసా? వావ్, నిజమా? అవునవును. వెంటనే వాళ్ల మెదడులో భాషను అర్థం చేసుకునే భాగం పనిచేయడం ఆగిపోయి ప్రతిదాడి చేయాలనే మోడ్లోకి వెళ్ళిపోతారు. ఓహో, అందుకే కోపంలో అన్న మాటలు కత్తుల్లాగా దూసుకుపోతాయన్నమాట. అవతలి వ్యక్తి లాజికల్గా ఏమి చెబుతున్నారో అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. ఎగ్జాక్ట్లీ. కాని ఎప్పుడైతే
గొంతు స్థాయి తగ్గి మృదువుగా మాట్లాడతారో అప్పుడు మెదడులో ప్రమాదం లేదు అనే సిగ్నల్ వెళ్లి శాంతియుతంగా వినడం సాధ్యమవుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ నా ప్రశ్న ఏంటంటే, అసలు వీరు దేనికోసం పోరాడుతున్నారు? ఆ తాడు లాగులాటలో గెలిస్తే వచ్చే బహుమతి ఏంటి? ఆ బహుమతి లేదా ఆ లక్ష్యమే బైబిల్ చెబుతున్న మూడవ కారణం. అదేంటంటే స్వార్థపూరిత కోరికలు. స్వార్థపూరిత కోరికలు అంటే? యాకోబు పత్రిక 4:1లో ఇలా అడుగుతారు, మీ మధ్య పోరాటాలకు కలహాలకు కారణమేమిటి? మీలో పోరాడుతున్నా మీ స్వంత కోరికలే కదా అని. అంటే ఒకరికొకరు ప్రేమతో సేవ చేసుకోవాలనే ఆలోచన మానిపోయినప్పుడు ఈ పరిస్థితి వస్తుందంటారా? అవును. తల్లివైపు నుండి చూస్తే నాకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు అనే స్వార్థం. కూతురి వైపు నుండి చూస్తే నాకు కావలసిన స్వేచ్ఛ లేదు అనే స్వార్థం. ఇద్దరూ తమ స్వంత కోరికలకి ఎక్కువ ప్రాధాన్యతిస్తారు. ఇదంతా వింటుంటే అసలు సమస్య బయటెక్కడో లేదని, ఆ గర్వం, అదుపు తప్పిన మాటలు మనలోనే ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. కరెక్ట్. కానీ దేవుడసలు ఈ బంధానిలా హింసించుకోవడానికి డిజైన్ చేసి ఉండాడు కదా. అసలు ఈ బంధం వెనుక ఉన్న ఒరిజినల్ డిజైన్ ఏమిటి? ఈ బంధం వెనుక ఉన్న ఒరిజినల్ డిజైన్ ఏమిటంటే ఒకరినొకరు పోషించుకునేలా ఉండాలని దేవుని ఉద్దేశం. కొలొస్సీయులు 3:21ని గమనిస్తే తల్లులకు అంటే తల్లిదండ్రులకు ఒక స్పష్టమైన బాధ్యత ఉంది. పిల్లలను సహనంతో నడిపించాలి, కాని వారిని రెచ్చగొట్టి విసిగించకూడదు. అంటే ప్రతి చిన్న విషయానికి వంకలు పెట్టడం, విపరీతంగా పెత్తనం చలాయించడం వల్ల పిల్లల్లో విరక్తి కలుగుతుంది కదా. అవును. అదే సమయంలో నిర్గమకాండము 20:12లో కూతుర్లకు ఒక ఆదేశముంది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అని. ఇది కేవలం ఒక సూచన కాదు, బాధ్యత. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక పెద్ద సందేహం వస్తుంది. ఈ సన్మానించడం లేదా గౌరవించడం వినడానికి చాలా ఆదర్శంగా ఉంటుంది. కానీ ఒక తల్లి విపరీతంగా కంట్రోల్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్లయితే ఆ పరిస్థితేంటి? ఇది చాలామందికి వచ్చే సందేహమే. అలాంటి పరిస్థితుల్లో ఒక కూతురు తన తల్లితో పూర్తిగా ఏకీభవించాల్సిన అవసరముందా? అంటే ఇదొక రకంగా అసాధ్యమైన నృత్యం లాంటిది కదా. డెలికేట్ డాన్స్ అంటాం కదా. ఒకరి కాలు మరొకడు తొక్కకుండా అడుగులు వేయడం ఆచరణలో సాధ్యమేనా అసలు? మీరడిగిన ప్రశ్న చాలా వాస్తవికమైనది. ఇక్కడే మనం ఒక విషయాన్ని క్లియర్గా చూడాలి. బైబిల్ గౌరవించడమని చెబుతున్నప్పుడు దానర్థం గుడ్డిగా ఏకీభవించడమని కాదు. ఓహో, అంటే బ్లైండ్ ఒబీడియన్స్ కాదంటారు? కాదు. తల్లి ప్రవర్తన నియంతలా ఉన్నా కూతురు తలవూపాలని బైబిల్ చెప్పడం లేదు. ఒక వ్యక్తి మరొకరితో విభేదించవచ్చు, ఆ హద్దులు గీసుకోవచ్చు, కాని ఆ విభేదించే విధానంలో గౌరవం ఉండాలి. అంటే హద్దులు గీసుకోవడంలో గౌరవం ఎలా చూపించగలం? అది మనం మాట్లాడే తీరులో ఉంటుంది. అరుస్తూ తిడుతూ చెప్పడానికి, ప్రశాంతంగా మర్యాదగా నేను ఈ విషయంలో మీతో ఏకీభవించలేకపోతున్నాను అని చెప్పడానికి చాలా తేడా ఉంది కదా. అవును, చాలా తేడా ఉంది. అల్లులు కూడా తమను తాము ప్రశ్నించుకోవాలి, నేను నా పంతం కోసం ఆమెను మానసికంగా ఇబ్బంది పెడుతున్నానా అని. కూతుళ్ళు కూడా నేను నా తల్లితో విభేదించినా కనీస గౌరవంతో మాట్లాడుతున్నానా అని ఆలోచించాలి. అర్థమైంది. అంటే విభేదాలున్నప్పటికీ మన రెస్పాన్స్ మీద మనకు కంట్రోల్ ఉండాలన్నమాట. అవును. కాని ఎవరి బాధ్యతలు వారికి తెలిసినప్పటికీ మానవ సహజంగా అందరూ తప్పులు చేస్తారు కదా, బంధాలు పగిలిపోతాయి. అటువంటప్పుడు పగిలిన ఆ బంధాన్ని తిరిగి ఎలా అతికించాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది నాకు ఇంట్లో నీళ్ల పైపు పగిలిపోయినప్పుడు పరిస్థితిలా అనిపిస్తుంది. ఇల్లంతా నీళ్లొచ్చేస్తుంటే వెళ్ళి పక్కింటి వాళ్లతో మీ పైపు కూడా పగిలింది అని గొడవపడతామా? లేదు కదా. ముందుగా మన ఇంట్లో ఉన్న మెయిన్ వాల్వ్ కట్టేస్తాం, ఆ తర్వాతే మరమ్మతులు మొదలు పెడతాం. ఇక్కడ కూడా అలాగే చేయాలా? వావ్, ఎంత అద్భుతమైన పోలిక తీసుకొచ్చారు. అవును, పగిలిన బంధాన్ని అతికించడానికి బైబిల్ ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తోంది. మీరు చెప్పిన ఆ మెయిన్ వాల్వ్ కట్టేయడం అనేదే ఇందులో మొదట అడుగు. ఓకే. మత్తయి సువార్త 7:3-5 వచనాలలో ఇతరుల కంటిలో ఉన్న చిన్న నలుసును చూసే ముందు మన కంటిలో ఉన్న పెద్ద ధూలాన్ని గమనించుకోవాలి అని ఉంటుంది. అంటే గొడవ జరిగినప్పుడు అవతలి వాళ్ల తప్పులను భూతద్దంలో వెతికే బదులు ముందు మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి అన్నమాట. కరెక్ట్. నా వంటు తప్పు ఇందులో ఎంత ఉంది అని నిజాయితీగా అంగీకరించడమే ఆ మెయిన్ వాల్వ్ కట్టేయడం. వామ్మో, ఇది కొంచెం కష్టమైన పనే. అవతలి వాళ్ల మీద వేలెత్తి చూపడం చాలా సులభం కదా. అవును. సరే, వాల్ కట్టేశాం, మన తప్పేంటో మనకు తెలిసింది. నెక్స్ట్ అడుగేమిటి? వెళ్ళి ఏదో ఒకలా సారీ అని చెప్పేసి సరిపోతుందా? నేను సారీ చెప్పాను కదా, ఇక గొడవ ఆపే అంటుంటారు కదా చాలామంది. అక్కడే ఒక పెద్ద చిక్కుంది. ఒక అబద్ధపు సారీ అనేది
ఆ పగిలిన పైపుకు జస్ట్ ప్లాస్టర్ వేయడం లాంటిది. అది అస్సలు నిలవదు. అందుకే రెండవ అడుగు నిజాయితీగా ఒప్పుకోవడం. నిజాయితీగా ఒప్పుకోవడం. అవును, యాకోబు 5:16 ప్రకారం తప్పులను ఒకరితో ఒకరు నిజాయితీగా ఒప్పుకోవాలి. నీకు అలాననిపించి ఉంటే సారీ అనడం కాదు, నేను నిన్ను ఆ మాట అన్నందుకు సారీ అని స్పష్టంగా చెప్పాలి. ఎలాంటి సాకులు వెతకకూడదన్నమాట. నేను అలా అన్నాను, కాని నువ్వు ముందలా చేశావు గదా అనే కాని తీసుకురాకూడదు. ఎగ్జాక్ట్లీ. భవిష్యత్తులో ఆ తప్పును పునరావృతం చేయకుండా నా ప్రవర్తనలో మార్పు చూపిస్తానని భరోసా ఇవ్వాలి. ఇది వింటుంటే మనం ఎంత ఈజీగా సారీ అనే పదాన్ని వాడేస్తూ దాని అర్థాన్ని నీరుగారుస్తున్నామో అర్థమవుతోంది. మరి ఆ అవతల వ్యక్తి ఆ క్షమాపణను అస్త్రంగా వాడుకొని మరింత అణగదొక్కాలని చూస్తే ఎలా? ఇక్కడే మూడవ అడుగొస్తోంది. అదేంటంటే క్షమించడం. ఎఫెసీలు 4:32లో ఒక స్పష్టమైన మాట ఉంది. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి అని. క్షమించడమంటే అవతలివాళ్లు చేసిన తప్పును సమర్థించడం కాదు. అవునా? మరి ఇంకేంటి? క్షమించడమంటే ఆ చేదును, ఆ పగను వదిలించుకోవడం. కోపాన్ని పట్టుకుని ఉండడమంటే మనం విషం తాగి అవతలివాళ్లు చనిపోవాలనుకోవడం లాంటిదని చెప్తారు కదా. వావ్! క్షమించడమంటే తప్పును సమర్థించడం కాదు, మనలోని చేదును వదిలించుకోవడం. ఇది నిజంగా భలే ఉపశమనం కలిగించే ఆలోచన. మరి ఈ ప్రక్రియలో చివరడుగేమిటి? 4వ అడుగు శాంతి కోసం నిరంతరం ప్రయత్నించడం. రోమీలు 12:18 చెబుతుంది, సాధ్యమైనంతవరకు అందరితో శాంతిగా ఉండండి అని. ఒక్క క్షమాపణతో దశాబ్దాల కాలపు గాయాలు మానిపోవు కదా. అవును, టైం పడుతుంది. దానికి ఎనలేని సహనం, పదే పదే ప్రయత్నించే పట్టుదల కావాలి. ఇదంతా వినడానికి అద్భుతంగా ఉంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏవైనా చిన్న చిన్న ఆచరణాత్మకమైన అడుగులున్నాయా? అంటే రేపు ఉదయం లేవగానే వాళ్ళు చేయగలిగేవి. ఖచ్చితంగా ఉన్నాయి. మొదటిది అవతలివారి కోసం ప్రార్థించడం. ఇది చాలా పవర్ఫుల్. రెండవది మాట్లాడేటప్పుడు యాక్టివ్ లిస్నింగ్ ప్రాక్టీస్ చేయడం. అంటే మధ్యలో అడ్డు తగలకుండా పూర్తిగా వినడం కదా. అవును. మూడవది భావోద్వేగాలు పెరిగిపోయినా సరే గొంతు పెంచకుండా మృదువైన మాటలతో జవాబు ఇవ్వడం. ఈ చిన్న అలవాట్లు మెదడును శాంతపరిచి దగ్గరయ్యేలా చేస్తాయి. నిజంగా ఇవి వెంటనే ఆచరించగలిగే పనులు. ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తే నాకొకటి అర్థమవుతోంది. కేవలం మన సొంత శక్తితో ఈ శాంతిని తీసుకురాలేము కదా. పగిలిన బంధాలను శాశ్వతంగా అతికించడానికి క్రీస్తు సహాయం కావాలి అంటారు. ఎంత నిజం! ఇదంతా కేవలం మనుషుల ప్రయత్నమే అయితే మనం ఎప్పుడో ఓడిపోయేవరం కదా. మనం ఇచ్చే క్షమాపణలకు ఒక లిమిట్ ఉంటుంది. కాని క్రీస్తు ద్వారా మాత్రమే నిజమైన రాజీ సాధ్యమవుతుంది. అవును. ఇది కేవలం ఏదో తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసి కుదుర్చుకునే ఒక తాత్కాలిక రాజీ కాదు. అది లోతైన మరియు శాశ్వతమైన స్వస్థత. నిజంగా ఈరోజు ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. గర్వం మనల్ని ఎలా కట్టిపడేస్తోందో, ఆ కోపం మెదడును ఎలా హైజాక్ చేస్తుందో నేర్చుకున్నాం. అవును. ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు వింటున్న వారందరి కోసం ఒక బలమైన ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా క్షమించడం అంటే న్యాయం చేసే భారాన్ని దేవునికి అప్పగించడం అని తెలుసుకున్నాం కదా. ఖచ్చితంగా. మరి మన కుటుంబ వివాదాల్లో మనమే ఒక న్యాయమూర్తిగా మారిపోయి చేతిలో సుత్తి పట్టుకుని కూర్చోవడం మానేస్తే ఎలా ఉంటుంది? బహుశా అది వాళ్ల జీవితాల్లో అతిపెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. అవును కదా. ఎవరి తప్పు ఎంత అని లెక్కలు వేస్తూ తీర్పు తీర్చే జడ్జి కుర్చీ నుండి మన కిందకి దిగిపోతే సుత్తిని పక్కన పెట్టేస్తే అప్పుడు మన 2 చేతులు ఖాళీ అవుతాయి. అవును. ఖాళీ అయిన చేతులతో అవతల వాళ్ళని ప్రేమగా కౌగిలించుకోవచ్చు కదా. తీర్పు చెప్పే భారాన్ని దేవునికి వదిలేసి ప్రేమించే బాధ్యతను మాత్రమే మనం తీసుకుంటే బంధాలెంత ప్రశాంతంగా మారతాయో కదా. ఆలోచించండి. విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.